హలో అమ్మ కుచిలు, ఎలా ఉన్నారు? మనందరికీ సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం కదా! వాళ్ళ మూవీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో, ఇవాళ నేను మీకు ఒక మంచి సూపర్ హీరో కథ చెప్తాను. మనకి తెలిసిన సూపర్ హీరోస్ అందరూ అంటే ఈ స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇంకా చాలామంది అందరూ యూఎస్ఏలోనే ఉంటారు కాబట్టి మన స్టోరీ కూడా అక్కడే జరుగుతుంది. ఈ కలియుగం ఎండింగ్‌కి వచ్చేసరికి అందరిలోనూ స్లోగా ఈ పాజిటివిటీ తగ్గిపోతుంది. హ్యాపీనెస్ తగ్గిపోతుంది. ఒక తెలియని మొనాటనస్ లైఫ్ స్టైల్. అంటే పొద్దున్న లేచామా, ఆఫీస్‌కెళ్ళామా, వర్క్ చేసుకున్నామా, మళ్ళా ఇంటికొచ్చామా. బికాజ్ మనకి మనీ కావాలి. మనీ కోసమే ఉంటాం. అలా ఈ కలియుగంలో పాజిటివిటీ కొంచెం కొంచెంగా తగ్గి, నెగటివిటీ ఎక్కువగా పెరుగుతూ ఒక కొత్త రాక్షసుడు ఫామ్ అవుతాడు. మనలో నుంచి ఫామ్ అయిన రాక్షసుడు ఇన్ఫ్యాక్ట్. సో, అతనికి మనం పెట్టిన పేరు కాలకేతు. అలా ఈ కాలకేతు పెరిగి పెద్దయి భూమిని మొత్తం తన కంట్రోల్‌లో తీసుకుందాం అనుకుంటున్నాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈజీ కూడా అయిపోయింది. ఇలా స్లోగా జనాల్లో వస్తున్న చేంజెస్ చూసి అక్కడ గవర్నమెంట్ వచ్చి ఇలా కాదు, మనమే ఏదో ఒకటి చేయాలి, స్లోగా ఒక ఎంథ్యూజియాజం అన్నది తగ్గిపోతుంది, ఇలా ఉంటే కష్టం అని చెప్పి ఒక గ్లోబల్ హ్యాపీనెస్ ఈవెంట్ అన్నది ఆర్గనైజ్ చేద్దాము అని చెప్పి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఈ ఈవెంట్ ఓన్లీ న్యూయార్క్కి మాత్రమే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ ఓపెన్. అందుకే ఇది గ్లోబల్ ఈవెంట్ అయింది. ఇక్కడ మన రాక్షసుడు కాలకేతుకి కూడా ఇదే ఒక మంచి ఛాన్స్. నాలో పవర్ నేను పెంచుకోవచ్చు. బికాస్ అంత క్రౌడ్లో నాకు చాలామంది లోగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అని చెప్పి అనుకుని తన పవర్స్ని స్లోగా పెంచుకోవాలని చెప్పి చూస్తున్నాడు. ఇంకా అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు అందరినీ. అండ్ ఇదే టైంకి మన సూపర్ హీరోస్ ఎంటర్ అయ్యారు. మన సూపర్ హీరోస్ అందరూ చాలా కష్టపడి పాపం ఫైట్ చేస్తూ ఉన్నారు. బికాస్ మన మూవీలో చూస్తాం కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు హెల్ప్ చేయడానికి వెంటనే వస్తారు. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఈ కాలకేతుతో ఫైట్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు. బట్ ఎంతకీ అది తగ్గట్లేదు. ఆ వార్ అన్నది అవుతూనే ఉంది. అండ్ వీళ్ళేమో అలసిపోతున్నారు. వీళ్ళ పవర్స్ స్లోగా పనిచేయడం మానేస్తున్నాయి. అదే టైంకి క్రౌడ్లో ఒక ఇండియన్ ఫ్యామిలీ కూడా పార్టిసిపేట్ చేద్దామని చెప్పి వచ్చింది. ఆ ఇండియన్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక చిన్ని బాబు ఇలా కాదు, మీ వల్ల అవ్వదు, నేను ట్రై చేస్తాను అని చెప్పి కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఒక పక్క కాలకేతు ఏమో వీళ్ళందరినీ చూసి నవ్వుతూ ఉన్నాడు. మీరేం చేయలేరు అది ఇది అని చెప్పి. ఇలా నవ్వుతున్న కాలకేయు సడన్గా ఎవరో వచ్చి కొట్టినట్టు అనిపించింది. ఎవరు అని చూస్తే పక్కన కనిపించలేదు. మళ్ళా ఇటు సైడ్ తిరిగితే ఇంకొక సైడ్ ఎవరో వచ్చి ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తను చూసే లోపే తన చుట్టూ స్పీడ్గా ఎవరో తిరుగుతున్నారు అనిపిస్తుంది, కానీ ఎవరు అని తెలియట్లేదు. ఇలా కాదు, ఏదైనా స్టోన్ లాంటిది తీసుకుని విసిరేద్దాము ఆ గాలి మీదకి అని చెప్పి కాలకేతు అనుకుంటే తనకంటే స్పీడ్గా తన మీదకి రావడం స్టార్ట్ అయ్యాయి రాళ్ళు. అయినా అర్థం అవ్వట్లేదు ఎవరు అని చెప్పి. సడన్గా కాలకేతుకి చిన్నగా అనిపిస్తున్నాడు, అదే టైంకి తనకంటే పెద్దగా అనిపిస్తున్నాడు. ఏమవుతోంది అన్న కన్ఫ్యూజన్లో ఉన్న కాలకేతు ముందరే సడన్గా ఒక పెద్ద రూపం, తనకంటే పెద్ద రూపం వచ్చి తన 2 చేతుల పిడికిలి బిగించి ఒక్క దెబ్బ ఇవ్వగానే ఈ కాలకేతు అంతా పీసెస్ అయిపోయాడు. మనం ఇందాక చెప్పుకున్న సూపర్ హీరోస్ కూడా షాక్లో ఉన్నారు. ఎవరు ఇది, ఇంత ఫాస్ట్గా వచ్చారు, ఇంత ఫాస్ట్గా ఫైట్ చేసేసారు, ఇంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసారు అని చెప్పి ఆ చిన్ని బాబు దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఎవరు ఇతను, వచ్చినతను మాకు తెలీదు అసలు అని. అంటే అప్పుడు ఆ చిన్ని బాబు చెప్పాడంట, మీరందరూ మా డ్రీమ్స్లో వచ్చే సూపర్ హీరోస్ అయితే అసలైన హీరో మాకు ఈ హనుమాన్. ఏం ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు తలుచుకున్నా మా నెగటివ్ థాట్స్ని చిటికెలో పోగొట్టేది మా హనుమాన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా,
చిన్న పిల్లలకి నైట్ టైం పడుకునే ముందర హనుమంతుడి నామాలు చదువుతాం. వాళ్ళు ఉలిక్కి పడితే నిద్దట్లో ఉలిక్కిపడి లేస్తే హనుమాన్ దండకం చదువుతాం. లేదా వాళ్ళకి హనుమాన్ లాకెట్ ఇస్తాం. కానీ చేతికి మనం ఒక స్పైడర్ మ్యాన్ బొమ్మ ఇస్తాం, ఒక సూపర్ మ్యాన్ బొమ్మ ఇస్తాం, వాళ్ళు సూపర్ హీరోస్ అని చెప్తాం. కోర్స్ హనుమంతుడు దేవుడు కాబట్టి మనం ఆడుకోవడానికి బొమ్మల్లాగా మనం చేతికి ఇవ్వము. ఇక్కడ నేను ఏ పేరెంట్స్ని బ్లేమ్ చేయట్లేదు. జస్ట్ మీకు మనం చెప్పాల్సింది చెప్పలేకపోతున్నామేమో అనేది నాకు ఒక చిన్న డౌట్. బికాస్ ఈ జనరేషన్లో చాలామందికి ఒక అబ్సెషన్ స్పైడర్ మ్యాన్ అన్నా, హల్క్ అన్నా, లేకపోతే ఇంకొక క్యారెక్టర్ అన్నా. సో మనం మూవీస్ ఆర్ కార్టూన్స్లో చూసే ఒక చిన్న క్యారెక్టర్ని మనం చాలా ఇష్టపడతాం. కిడ్స్ చాలా ఇష్టపడతారు, ఎస్పెషల్లీ బాగా కనెక్ట్ అవుతారు. కానీ మనం చూపించాల్సింది చెప్పాల్సింది చెప్పకుండా వేరేదేదో చూపిస్తూ వాళ్ళు అదే నిజం అనుకుని వాళ్ళు ఆడే ఆటలు ఆర్ వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి అన్నీ వేరేగా ఉంటున్నాయి. ఒక్కొక్క సూపర్ హీరోకి ఒక్కొక్క పవర్ పెట్టి తీసిన మూవీస్ అన్నీ మనం ఎంత ఇష్టపడి చూసి ఎంత నేర్చుకోవడానికి ట్రై చేస్తామో అన్ని 8 పవర్స్ కలిపి ఉన్న ఏకైక దైవం హనుమంతుడు. అందుకే హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనీతికే దాత అని ఒక లైన్ వస్తుంది. అలాంటి హనుమంతుడి గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో హనుమాన్ చాలీసా ఎలా స్టార్ట్ అయింది అన్నది మీకు చెప్తాను.